నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం తినే ఆహారం ఒక్కసారిగా లేకపోతే ఏమవుతుందని? వాతావరణ మార్పులు, యుద్ధాలు లేదా వ్యాధుల వల్ల మన పంటలు నాశనం అయితే మన పరిస్థితి ఏంటి? ఈ భయానక పరిస్థితుల నుండి మన ఆహార భద్రతను కాపాడే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది ఆర్కిటిక్లోని స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్, మానవాళి ఆహార భవిష్యత్తుకు బీమా పథకం లాంటిది. ఇది అద్భుతమైన స్టోరీ కాబట్టి ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ప్రపంచంలో ఎక్కడో దూరంగా ఆర్కిటిక్ సముద్రంలోని స్వాల్బార్డ్ దీవుల్లో మంచుతో కప్పబడిన పర్వతం లోపల ఒక రహస్య సౌకర్యం దాగుంది. దీనిని డూమ్స్డే వాల్ట్ అని పిలుస్తారు. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఈ వాల్ట్లో ప్రపంచంలోని అతి ముఖ్యమైన ఆహార పంటల విత్తనాలు భద్రపరచబడ్డాయి. గోధుమలు, బియ్యం, బార్లీ, బంగాళాదుంపలు, ఇంకా ఎన్నో. నేషనల్ జియోగ్రఫిక్ ప్రకారం ఈ వాల్ట్లో సుమారు 9,30,000 విత్తన నమూనాలున్నాయి. ఇవి 5,000 విభిన్న రకాల పంటలను సూచిస్తాయి. ఇది మన ఆహార వ్యవస్థకు ఒక భారీ బ్యాకప్ లాంటిది. ఈ అద్భుతమైన వాల్ట్ను నార్వే ప్రభుత్వం గ్లోబల్ క్రాప్ డైవర్సిటీ ట్రస్ట్ అలాగే నార్టిక్ జెనెటిక్ రిసోర్స్ సెంటర్తో కలిసి 2008లో నిర్మించాయి. ఈ వాల్ట్ను ఎందుకు ఆర్కిటిక్లో నిర్మించారంటే అక్కడి చల్లని మంచు వాతావరణం అలాగే రాతి నేల న్యాచురల్ కోల్డ్ని అందిస్తాయి కాబట్టి. వాల్ట్ లోపల ఉష్ణోగ్రతను -18 డిగ్రీల సెల్సియస్లో ఉంచుతారు. యాంత్రిక వ్యవస్థలు విఫలమైన విత్తనాలు సురక్షితంగా ఉంటాయి. సముద్ర మట్టం పెరిగినా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం నుండి విత్తనాలను కాపాడడానికి ఈ వాల్ట్ ప్రవేశ ద్వారం సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంచబడింది. ఈ వాల్ట్ యుద్ధాలు, సహజ విపత్తులు లేదా వాతావరణ మార్పుల వంటి భయంకర పరిస్థితులను తట్టుకునేలా రూపొందించబడింది. కానీ ఈ వాల్ట్ ఇప్పటికే ఒకసారి పరీక్షించడం కూడా అయింది. 2015లో సిరియాలో యుద్ధం వల్ల అలెప్పోలోని జాతీయ జన్యు బ్యాంక్ పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఈ స్వాల్బార్డ్ వాల్ట్ నుండి విత్తనాలను తీసుకొని సిరియా జన్యు సేకరణను తిరిగి పునరుద్ధరించారు. అప్పుడు ఈ వాల్ట్ తన శక్తిని చూపించింది. 2025లో సుడాన్ నుండి విత్తనాలు, థాయిలాండ్ నుండి బియ్యం అలాగే నార్డిక్ చెట్ల రకాలతో సహా 14,000 కొత్త విత్తనాల నమూనాలను ఈ వాల్ట్కి జోడించబడ్డాయి. అయితే ఈ వాల్ట్ కూడా పూర్తిగా కొన్ని సవాళ్ళ నుండి అయితే తప్పించుకోలేదు. వాతావరణ మార్పుల వల్ల ఫెర్మాక్రాస్ట్ కరగడం, ఉపరితల జల ప్రవాహం అలాగే వర్షం వల్ల వాల్ట్ ప్రవేశ ద్వారం భాగాలకి ముప్పు వాటిల్లింది. దీన్ని ఎదుర్కోవడానికి డ్రైనేజ్ వ్యవస్థను అయితే బలోపేతం చేశారు. అలాగే నిరంతరం అప్గ్రేడ్లు కూడా జరుగుతూనే ఉన్నాయి ఈ వాల్ట్కి. ఈ సీడ్ వాల్ట్ కేవలం ఒక బంకర్ కాదు, ఇది మానవాళి ఆహార భవిష్యత్తుకు ఒక లివింగ్ పాజ్ బటన్ లాంటిది. దీని లక్ష్యం చాలా సరళం: పంటల జన్యు వైవిధ్యాన్ని సంరక్షించడం. వ్యాధులు, వాతావరణ మార్పులు లేదా యుద్ధాల వల్ల మన వ్యవసాయ వ్యవస్థలు దెబ్బతిన్నప్పుడు ఈ విత్తనాలు మనకి కొత్త అవకాశాలను అందిస్తాయి. రైతులు, శాస్త్రవేత్తలు ఈ జన్యు వారసత్వంపై ఆధారపడి కొత్త సవాళ్ళను తట్టుకునే పంటలను అభివృద్ధి చేస్తారు. ఈ విత్తన బ్యాకప్ లేకపోతే మనం ఆహార భద్రతనే కాదు, మన సాంస్కృతిక వారసత్వాన్ని కూడా కోల్పోవచ్చు. స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్ కేవలం ఒక సౌకర్యం కాదు, ఇది మానవాళి ఆశాదీపం. ఎటువంటి సవాళ్ళు వచ్చినా మనం భవిష్యత్తును కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కథ మీకు నచ్చిందా? కామెంట్లలో మీ ఆలోచన షేర్ చేయండి. అలాగే మరికొన్ని ఆసక్తికర కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మరో అద్భుత కథలతో కలుద్దాం.